నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు గాను మేము 14 స్థానాలు గెలిస్తే ఆనాడు కేవలం 6-7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ముఖ్యంగా మంత్రి వివేక్ ప్రోద్బలంతో ఎలాగైనా చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం వాళ్ళు కైవసం చేసుకోవాలని 2 సార్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా ఆ కౌన్సిల్ హాల్కు మా కౌన్సిలర్లను గెలిచినటువంటి వాళ్ళని పోనీయకుండా మమ్మల్ని కూడా అడ్డుకొని ఉల్టా అక్రమంగా మా మీదనే అనేక రకాల కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలో 25 మంది మీద మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోలక్ష్మతో సహా ఒక 25 మంది మీద అక్రమంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ కలిసి కేసులు పెట్టారు. దాంట్లో మేము కొంతమందిని 16 రోజుల పాటు ఆదిలాబాద్ జైలు కూడా పోయించినాం. మిగతా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వాళ్ళు కొంత రిలీఫ్ పొందినారు. సో ఆ కేసుకు సంబంధించి ఇవాళ మంచిర్యాల కోర్టుకు హాజరు కావడం జరిగింది కేసుకి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ దురాగతం, ఆ దుర్మార్గం, కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి కుట్రను 54 రోజుల పాటు మా కౌన్సిలర్లంతా ఏకతాటిపై నుండి చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం మేము గెలుచుకోవడానికి వాళ్ళు సహకరించినటువంటి తీరును రాష్ట్రమంతా కూడా చూసింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఎంత దౌర్జన్యం దాదాగిరి గుండాగిరి చేసినా, ఎన్ని కోట్ల రూపాయల చెక్కులు, బ్లాంక్ చెక్కులు, డబ్బులు ఆశలు చూపినా కూడా ప్రజల ఓట్లతో అభిమానంతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కానీ, ఆనాడు సిపిఐ పార్టీ కౌన్సిలర్లు కానీ ఎలాంటి ప్రలోభాలకు, అదేవిధంగా దౌర్జన్యాలకు తలొగ్గకుండా, బెదరకుండా, భయపడకుండా ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో పరిరక్షించిర్రు, ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో కాపాడిర్రు. సో ఆ రకంగా మేము గెలుచుకున్నప్పటికి కూడా ఇంకా కేసుల పేరిట, ఇంకా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ మమ్మల్ని తిప్పుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తూ ఉంది.